ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12. దక్షిణ. సృష్టిలో వాస్తవానికి సర్వము భగవంతునిదే. మనకు సర్వము అయాచితంగా ప్రసాదించిన భగవంతుడే మనపై అనుగ్రహంతో సద్గురువుగా సాక్షాత్కరిస్తారు. ఆయన ప్రసాదించినదే కృతజ్ఞతతో వారికి సమర్పిస్తున్నామని గుర్తించటమే దక్షిణలో ఉండాల్సిన భావము. అందుకే బుద్ధిమాంద్యం వలన భక్తులు మనసు మార్చుకొని మొదట ఇవ్వదలిచిన దానికంటే తక్కువ ఇచ్చినప్పుడు తనను మోసం చేస్తున్నారు అనేవారు బాబా. కొద్ది క్షణాలు కూడా మనసుని ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్రం చేయటము ఎంతో కష్టము. అలాంటప్పుడు సద్గురువెంతో కృషి చేసి నిరంతరము సహజము అయిన జ్ఞాననిష్టను సాధించి ఉండాలి. ఆ శక్తితోనే అనుక్షణము భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తూ పరమార్థాన్ని చేకూరుస్తున్నారు. ఇది తెలిస్తే కానీ ఆయనకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో అర్థం కాదు. సద్గురువు కోరేది అలాంటి అవగాహన, కృతజ్ఞత, ప్రేమ. కారణము వాటి ద్వారా మాత్రమే మనము తరించగలము. భక్తులు కోరేది అశాశ్వతమైన లౌకిక విషయాలే అయినా ఆయన వాటిని సమకూరుస్తూ మనసుని ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తారు. ఆ కృతజ్ఞతే దక్షిణ. ఒకసారి కుదిరిన ఆ భావం మరలా చెదరకుండా చూసుకోవటమే నిజమైన దక్షిణ. వారు నిరంతరము తపస్సుతో కూడబెట్టిన తపశ్శక్తిని మనం వారి రక్షణలో పొందుతాం కాబట్టి మనం కూడా ఎంతో శ్రమించి ప్రీతితో కూడబెట్టుకున్న ధనంలో కొద్ది భాగము దక్షిణగా సమర్పించటము ధర్మమని ఋషులు చెప్పారు. వారి నుంచి మనం పొందే లౌకికమైన సహాయము మనకు మాత్రమే ఉపయోగము. మనము ఆయనకు అర్పించేది తిరిగి సకల జీవుల శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాని ఫలితము 1,000,000 రెట్లుగా ఐహికంగానో పారమార్థికంగానో మనకే సంక్రమిస్తుంది. అందుకే తాము స్వీకరించిన దానికి తిరిగి 100 రెట్లు మేలు చేయాల్సి ఉంటుంది అనేవారు బాబా. అధమపక్షము దక్షిణను దానంగా తలచిన ఆ దానాన్ని స్వీకరించే వారి ప్రాశస్తాన్ని బట్టి దాన ఫలము ఉంటుందని శాస్త్రము. అలా సాయికి సమర్పించబడిన దక్షిణ సకల దేవతలకు సత్పురుషులకే కాక సకల సృష్టికి పరమాత్మకు చెందుతుంది. మన భావము గుర్తింపులపై మనమిచ్చే దక్షిణ యొక్క ప్రాశస్తము ఆధారపడి ఉంటుంది. సాయి అడిగిన దక్షిణ అదే. సాయి కొందరు భక్తుల వద్ద దక్షిణ అడిగి తీసుకునేవారు, కొందరిస్తే తీసుకునేవారు. కొందరితో తాము సాధువు కాబట్టి దండము స్వీకరించరాదని సౌమ్యంగా వద్దనేవారు. కొందరిచ్చే దక్షిణను కఠోరంగా నిరాకరించేవారు. దక్షిణ అడిగే రీతులు కూడా వేరువేరుగా ఉండేవి. కొందరి వైపు మౌనంగా చేయి చాపేవారు. కొందరితో దక్షిణ కుషిణ ఏమైనా ఇస్తావా అనేవారు. ఎవరైనా ఇవ్వకున్నా ఏమీ అనేవారు కాదు. అబద్ధం చెప్తే బయట పెట్టేవారు. అయిష్టంగా ఇచ్చిన ఆ పైకము అన్యాయార్జితమైన స్వీకరించేవారు కాదు. సాయి దక్షిణలో కొంత దునిలోకి అవసరమైన కట్టెలు కొనడానికి, మసీదులోనూ దేవాలయాలలోనూ దీపాలను కొనడానికి ఖర్చు పెట్టేవారు. మిగిలిన పైకమంతా సాయంత్రం అయ్యేసరికి పేదలకు సాధువులకు పనిచేసేవారు. ఇదంతా తెలియని వారు సాయి భక్తుల వద్ద డబ్బు గుంజుతారని ప్రచారం చేసేవారు. భక్తులు ఆపత్సమయంలో దేవతలకు మొక్కుకొని కష్టాలు తొలిగాక మర్చిపోతే బాబా వారి వద్ద ఆ పైకం స్వీకరించి రుణ విముక్తులను చేసేవారు. తరచూ ఆయన కోరే పైకము ఆధ్యాత్మిక సత్యాలను సూచించేదిగా ఉండేది. రఘువీర్ పురందరే వద్ద బాబా ఎప్పుడూ 2 రూపాయలు మాత్రమే దక్షిణ కోరేవారు. అతడొకసారి కారణం అడిగాడు. నాకు కావలసింది కాసులు కావు, నిష్ఠ సబూరి అన్నారు సాయి. బాబా, నేనా 2 ఎప్పుడో సమర్పించానే అన్నాడతను. నువ్వు వాటిని సమర్పించలేదు. నీ భక్తి నిశ్చలం కాలేదు. నువ్వు నన్ను దృఢంగా అంటిపెట్టుకొని ఉంటే నేను నీ వెంటే ఉంటాను అన్నారు. బ్రహ్మ సత్యమన్నారు కాబట్టి సత్యానికి దూరమైన వాడు పరబ్రహ్మ స్వరూపానికి దూరమే కదా. బాబాని సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యము ఎందుకు అవసరమవుతుంది? ఒకసారి నార్కే ఉద్యోగం లేనప్పుడు షిరిడీలో 1 సంవత్సరము ఉన్నాడు. అప్పుడు సాయి అతనిని ప్రతిసారి 15 రూపాయలు అడగనారంభించారు. ఒకసారి అతడు, సాయి, నాకు ఉద్యోగం లేదు, సరైన దుస్తులు కూడా లేవు, నేను రోజూ మీకు 15 రూపాయలు ఎలా సమర్పించగలను అన్నాడు. నీ పరిస్థితి తెలుసు. నువ్వు చదువుతున్న యోగవాసిష్టంలోని బోధ నీ మనసులో నాటుకోవాలి. ప్రపంచంలో జీవిస్తున్న విషయాల పట్ల నిస్సంగుడివై ఉండాలని నా భావము అన్నారు సాయిబాబా.